హలో ఫ్రెండ్స్, వర్షం పడేదానికంటే ముందుగా పెద్ద పెద్ద గాలులు అనేవి ఎందుకు వేస్తాయి? అలాగే ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. కానీ ఈ భూమి యొక్క ఎక్స్పైరీ డేట్ ఏంటి? అండ్ మీరు ఎక్కడికైనా మాల్స్, థియేటర్స్కి వెళ్ళినప్పుడు ప్రైవేట్ వాష్రూమ్ డోర్స్ అనేవి ఫుల్గా ఉండకుండా ఈ విధంగా కింద ఖాళీ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వీటి వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి? ఇలాంటి ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వెంటనే వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, వర్షం పడేదానికంటే ముందే బలమైన గాలులు వేయడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ గాలి తుఫాన్ రూపాన్ని కూడా తీసుకుంటుంది. ఆ తర్వాత వర్షం మొదలవుతుంది. అయితే వర్షం ముందు బీభత్సమైన గాలి, దుమ్ము, తుఫాన్లు ఎందుకు వస్తాయి? మీరు ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? మన చుట్టూ ఉన్న అనేక విషయాలపై మనం పెద్దగా శ్రద్ధ చూపము, కానీ అది జరగడానికి లేదా ఉనికిలో ఉండడానికి ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉంటుంది. అలాగే వర్షానికి ముందు వచ్చే ఈ గాలికి కూడా ఒక సిద్ధాంతం ఉంది. నిజానికి గాలి పీడనంలో తేడా వల్ల గాలి వీస్తుంది. అంటే వేడి ఒక ప్రదేశంలో గాలిని వేడి చేసినప్పుడు లేదా దాని నుంచి దూరంగా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో గాలి పీడనం తగ్గుతుంది. ఇప్పుడు చల్లటి ప్రదేశాలలో గాలి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వేడి ప్రదేశాలు గాలి ఇక్కడికి వచ్చి చల్లబడుతుంది. చల్లని ప్రదేశాల వద్ద గాలి అలాగే ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది. తరువాత ఈ పరిస్థితులలో చల్లని ప్రాంతం నుంచి గాలి వెచ్చని ప్రదేశంలోకి భర్తీ చేయబడుతుంది లేదా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల గాలులు వీస్తాయి. ఇలా ఒక చోట నుంచి మరో చోటుకు గాలి వేయడం వల్ల పీడన ప్రభావం కారణంగా అతిపెద్ద గాలులు వీస్తాయి. గాలి ఎల్లప్పుడూ అధిక వాయువు పీడనం నుంచి తక్కువ వాయువు పీడనం వరకు ప్రవహిస్తుంది. ఈ గాలి అధిక వేగంతో భారీ ప్రదేశాలను కవర్ చేసినప్పుడు గాలి లేదా తుఫాన్ సంభవిస్తుంది. గాలి పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు బలమైన గాలులు వీస్తాయి. వీటిని మనం తుఫాను గాలులని కూడా పిలవచ్చు. తుఫానుల విషయంలో కూడా అలాంటిదే జరుగుతుంది. మధ్యలో గాలిపీడనం తక్కువగా ఉన్నప్పుడు, అంచు వద్ద గాలిపీడనం ఎక్కువ ఉన్నప్పుడు తుఫానులు ఏర్పడతాయి. కాబట్టి బయట నుంచి వచ్చే గాలులు లోపలికి వెళ్తాయి. ఫలితంగా సుడిగుండాలు ఏర్పడతాయి. ఈ సుడిగుండంలో ఎవరు వచ్చినా సరే గిరాగిరా తిరుగుతూ బయటకు విసిరివేయబడతారు. ఇలా గాలిపీడనం ఎక్కువ అవడం వల్ల పెద్ద వర్షాలు పడుతుంటాయి. నెంబర్ 2, సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి మీద మాత్రమే జీవం ఉన్నట్లు ప్రస్తుతానికి తెలుస్తుంది. మిగిలిన గ్రహాలపై నీరు, జీవం ఉందా లేదా అన్న విషయాలపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భూమి లేదా విశ్వం అంతం ఎప్పుడని దానిపై అనేక వాదనలు కూడా వినబడుతున్నాయి. సమస్త జీవావరణానికి భూమే ఆధారం. ప్రస్తుతం మనకు తెలిసిన విశ్వంలో భూమి మాత్రమే జీవులకు అనుకూలంగా ఉంది. భూమి మనకు తెలియకుండానే మనకు రక్షణ కల్పిస్తుంది. భూమి మధ్యలో కోర్ తిరగడం వల్ల భూమి చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది భూమిపైకి విశ్వం, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అణువులను, కాస్మిక్ కిరణాలను తట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భూమికి ఉండే ఈ అయస్కాంత క్షేత్రం సౌర తుఫానులు, సౌర జ్వాలల నుంచి జీవావరణాలని రక్షిస్తాయి. ఇది ఒక బుడగ మాదిరిగా భూమి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సమస్త జీవులను, సాంకేతిక వ్యవస్థలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అదృశ్య కవచం భూమి యొక్క అంతర్భాగం నుంచి అంతరిక్షంలోకి విస్తరించి ఒక రక్షణ బుడగను ఏర్పరుస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే ఆవేశిత కణాల ప్రవాహం నుంచి గ్రహాన్ని కాపాడుతుంది. అయితే ఈ కీలకమైన అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ఏర్పడినవన్నీ నశిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. భూమి కూడా దీనికి మినహాయింపు కాదు. భూమి యొక్క ముగింపు ఖచ్చితంగా ఉంది, కానీ ఎప్పుడు అనే దాని గురించి చాలా వాదనలు ఉన్నాయి. 4 నుండి 5 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు భూమి కూడా ఏర్పడింది. భూమిపై జీవం సూర్యుని కారణంగా ఉంది. అంటే సూర్యుడు ఉన్నంతకాలం భూమి ఉంటుందని అర్థం. సూర్యునిలో అనేక అణుప్రతిచర్యలు జరుగుతాయి. ఈ అణుప్రతిచర్యలు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అణుప్రతిచర్యలు ఆగిపోతే సూర్యుడు విస్తరిస్తాడు. దీని తర్వాత సూర్యుడు ఎర్రటి దిగ్గజం అవుతాడు. ఈ రెడ్ జైంట్ కూడా భూమిని చుట్టుముడుతుంది. ఇది భూమి అంతానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫైనల్గా చెప్పాలంటే
సూర్యుడు అంతం కాని వరకు భూమి అనేది ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుని పని అయిపోతుందో ఈ భూమి పని కూడా అయిపోతుంది. నెంబర్ 3, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు లేదా పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్తే మీరు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. తలుపు అనేది పైన చిన్నదిగా కింద ఓపెన్గా ఉంటుంది. కానీ ఇంట్లో లేదా హోటల్ గదిలో అలా ఉండవు. అయితే సినిమా హాల్స్ లేదా మాల్స్లో టాయిలెట్ తలుపు ఎందుకు అలా ఉంటాయో కారణం తెలుసుకుందాం. పబ్లిక్ టాయిలెట్ దిగువన గ్యాప్ ఉంచడం వల్ల దానిని శుభ్రం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. టాయిలెట్లోనికి ప్రవేశించకుండానే బయట నుంచి క్లీన్ చేసేయచ్చు. దిగువ భాగం క్లోజ్ కాకుండా ఉండటం వల్ల టాయిలెట్లోని చెడు వాసనలు కూడా త్వరగా బయటపడతాయి. అయితే ఇందులో ఇంకో కారణం ఏంటంటే టాయిలెట్ లోపల ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా శారీరక సమస్య వచ్చినా లేదా కొన్ని కారణాల వల్ల పడిపోయినా ఆ క్రింద భాగం నుండి కనిపిస్తుంది. తలుపు పూర్తిగా మూసి ఉంటే లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం అసాధ్యం. అలాగే ఈ తలుపును పగలు రాత్రి నిరంతరం ఉపయోగించడం వల్ల తలుపు యొక్క దిగువ భాగం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పబ్లిక్ టాయిలెట్స్ తలుపులను ఈ విధంగా కింద కొంచెం గ్యాప్ ఇచ్చి తయారు చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఇంతే. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో ఇంకొక వీడియోతో కలుసుకుందాం. వీడియోని కనుక ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.